నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ సత్తెనపల్లిలో కొందరు ప్రభుత్వ అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వహించకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనివలన పాలకుల మరియు ప్రభుత్వం యొక్క లక్ష్యం నెరవేరడం లేదని దివ్వెల శ్రీనివాసరావు తెలిపారు. దివ్వెల శ్రీనివాసరావు, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నాం. వాస్తవానికి కన్నా లక్ష్మీనారాయణ గారు ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నికైన నుంచి దాదాపు 7 పదుల వయసులో ఉన్నప్పటికి కూడా ప్రతినిత్యం నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి వ్యక్తిగతమైనటువంటి ఫంక్షన్లు పిలిచినప్పుడు కూడా అంత బిజీ షెడ్యూల్లో కూడా ఇచ్చేయటం, పదవుల పంపిణీలు కూడా స్థానికంగా ఆయా పార్టీలు ఆయా సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తుల్ని పిలిచి ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా పదవులు పంపకాలు జరుగుతా అందరినీ కలుపుకుపోయే విధంగా పాలన కొనసాగిస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి డిపార్ట్మెంట్ శాఖల్లో అధికారులు దాదాపు 50% మంది కేవలం మామూలుగా వాళ్ళ యొక్క విధులు సక్రమంగా నిర్వహించకుండా నటిస్తున్నారనే మాటే వాడటానికి ఎలాంటి సంకోచం లేదు. ఎందుకంటే చాలా విషయాలు చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి పట్టణంలో వీధి ఆవులు, ఆంబోతులు విపరీతంగా తిరుగుతూ గతంలో అనేక సార్లు కూడా మీడియా పూర్వకంగా కానీ రిప్రజెంటేషన్స్ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి స్వయంగా ఇచ్చినప్పటికి కూడా వాటి మీద చిన్న చిన్న విషయాలే మీరు వాటిని నెరవేర్చలేనప్పుడు పట్టణాభివృద్ధికి కానీ మీ యొక్క విధులు కానీ ప్రజల ప్రాణాలు రక్షించాల్సినటువంటి అధికారులే చూసి చూడనట్టుగా పోతే ఇలాంటి చిన్న చిన్న వీధి ఆవులను కూడా నియంత్రించలేని పరిస్థితిలో ఉండటం అనేది చాలా బాధాకర విషయం. గతంలో కూడా పెట్రోల్ బంక్ యజమాని ఒక అతను కూడా మామూలుగా ఇక్కడ మెయిన్ రోడ్డు మీద కూడా దెబ్బ తగలటం జరిగింది. అనేక సంఘటనలు కొంతమంది చెప్పుకోవట్లేదు. ఈ బజార్లో తిరిగేటటువంటి కుక్కల వల్ల కూడా సత్తెనపల్లి పట్టణంలో అనేక మంది కరవటం కూడా జరుగుతూ ఉంది. 20వ వార్డులో ఇటీవల ఒక 12 మంది దాకా కూడా కరవటం జరిగింది. ఇట్లా మా దృష్టికి రాని సమస్యలు కూడా ఎన్నో ఉన్నాయి. పాలకులు ఆ విధంగా ఆ వయసులో కూడా కష్టపడి ప్రజల యొక్క బాధ్యతని మా మీద పెట్టారని నెరవేరుస్తున్నప్పుడు అధికారులు కనీసం దానికి సమాన స్థాయిలో అయినా ఎందుకు చేయట్లేదు? వెంటనే వీధిలో తిరుగుతున్నటువంటి ఆవులు